క్విక్ టాపిక్. అసలు ఇండియాలో ఎంబీబీఎస్ చేయడం వర్తా? షార్ట్ ఆన్సర్ ఈస్ నో. అన్లెస్ నువ్వు సెకండ్ జనరేషన్ థర్డ్ జనరేషన్ డాక్టర్ అయితే తప్ప. కొత్తగా ఇప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేసి హాస్పిటల్స్ పెట్టి పైకి వస్తా అంటే ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ మచ్ ఆపర్చునిటీ దేర్. ఉత్తర తెలంగాణలోనే నాకు నంబర్ గుర్తుంటే 8,000 సీట్లు ఉన్నాయి. తమిళనాడులో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. నాకు నెంబర్ తెలియదు, బట్ నిన్న మొన్న ఒక న్యూస్ విన్నా. ఎంబీబీఎస్ తర్వాత ర్యాపిడో బైక్ నడుపుతున్నారట. అంత ఘోరంగా తయారైంది పరిస్థితి. సో ఈ ట్రెండ్ ఇంకా వర్స్ట్ అయికుంటానే పోతుంది, బెటర్ అయితే కాదు. ఎందుకంటే ఓన్లీ వే యూ కెన్ ఎస్కేప్ దిస్ ఈజ్ బై ఆప్టింగ్ ఫర్ రూరల్ ప్రాక్టీస్. రూరల్ ప్రాక్టీస్ అంటే కంప్లీట్గా రూరల్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేస్తే ఏమన్నా యూజ్ ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటి, దాంతో ఒక్కొక్కసారి నీకు పెళ్ళి అయిపోయాక, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నాక అట్లా రూరల్ ఏరియాస్లో ఉండడం కష్టం. బ్యాచులర్గా ఉన్నప్పుడు అడవిలో వేసినా నడిచిపోతుంది, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఒక్కసారి నువ్వు పెళ్ళి అయిపోయాక, కిడ్స్ వచ్చినాక, కిడ్స్కి మంచి స్కూల్స్ కావాలి. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే, వైఫ్ అండ్ హస్బెండ్ టిపికలీ వైఫ్స్ డోంట్ వాంట్ టు బీ ఇన్ రూరల్ ఏరియాస్. అది నా పర్సెప్షన్, ఐ మైట్ బీ రాంగ్. యా, సో అదొక ఆప్షన్ ఉంది. లేకపోతే ఇంకొక ఆప్షన్ ఏంటంటే, యూ నీడ్ టు పిక్ వెరీ నీష్ ఫీల్డ్స్. నీష్ అంటే నీష్ అండ్ డిమాండింగ్ ఫీల్డ్స్. నువ్వు ఉత్త రేడియాలజీ చేస్తే వేస్ట్, ఉత్త ఇంటర్నల్ మెడిసిన్ చేస్తే కాంపిటీషన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ 5 yearsలో ఏమైపోతుందంటే హైలీ సబ్ స్పెషలైజేషన్స్ అయిపోతాయి. ఇప్పుడు ఇంటర్వెన్షనల్ రేడియాలజీ, దట్ విల్ బి ఎ గుడ్ పాత్ టు టేక్. మళ్ళీ న్యూరాలజీ తీసుకోవడము, లేకపోతే న్యూరాలజీ చేసినాక మళ్ళీ ఎపిలెప్సీ, స్ట్రోక్ ఫెలోషిప్ చేయడము. ఇట్లా హైలీ స్పెషలైజ్డ్ అయితే అట్లీస్ట్ మనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. అండ్ కార్పొరేట్స్కి పోయినా ఎక్కడ పోయినా ఒక డిఫరెన్సియేషన్ ఉంటుంది. ఎందుకంటే డాక్టర్స్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇంజనీర్స్ లాగా అయిపోయింది. సో ఇంజనీర్స్ ఎట్లయితే విచ్చలవిడిగా కాలేజీలు ఓపెన్ చేసిండ్రో, అట్లా ఇప్పుడు మెడికల్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి. మరి ఆ లెవెల్లో కాదు, బట్ స్టిల్ యూ గెట్ మై పాయింట్. ఇప్పుడు ముందు ఒక్కసారి ఎంబీబీఎస్ సీట్ కొడితే లైఫ్ సెటిల్ అనుకునేటోళ్ళు. ఇప్పుడు దెర్ ఇస్ నో వే. ఒకసారి ఎంబీబీఎస్ సీట్ వస్తే 20,000కు 30,000కు పనిచేయాల్సి వస్తుంది. ఇండియా కార్పొరేట్స్లో ఉత్త ఎంబీబీఎస్ అయితే. కొంచెం ఇంకా రూరల్కి వెళ్తే కొంచెం బెటర్ ఉంటుంది. కొంచెము ఢిల్లీ అట్లా, కేరళ అట్లా పోతే కొంచెం ఎక్కువ వస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ నథింగ్ కంపేర్ టు వాట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ యూ పుట్ ఇన్. దాని తర్వాత మళ్ళా వన్ ఇయర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ పీజీ కొట్టాలి. మళ్ళీ పీజీ కొట్టాక మళ్ళీ 3 years కుక్క చాకిరి ఉంటుంది. కుక్క చాకిరి మళ్ళీ 3 years మళ్ళీ స్టైపెండ్ పైన ఉంటుంది. దాని తర్వాత లైక్ ఐ సెడ్, నువ్వు సబ్ స్పెషాలిటీ మినిమం సబ్ స్పెషాలిటీ చేయాల్సి వస్తుంది ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఇన్ అర్బన్ ఏరియాస్. అర్బన్ ఆర్ సిటీస్ అయితే, అర్బన్ అయితే కొంచెము స్పెషాలిటీతో నడిచిపోతుండొచ్చు, కానీ సిటీస్లో అయితే. సో ఇంత 14-15 years వర్తా అంటే
I don't think it is worth anymore. సో జనరల్గా స్మార్ట్ పీపులే వస్తారు మెడిసిన్లకి. మెడిసిన్కి అంత స్మార్ట్నెస్ అవసరం లేదు నా ఉద్దేశంలో. ఎందుకంటే మెడిసిన్లో నువ్వు క్రియేటివ్ ఫీల్ కాదు ఇది. సో నువ్వు క్రియేటివిటీ ఉండాలంటే యూ నీడ్ టు బీ స్మార్ట్. ప్రాక్టీస్ ఏంటంటే యూ డూ డే ఇన్ డే అవుట్ సేమ్ థింగ్. మెడిసిన్ కానీ, పీడియాట్రిక్స్ కానీ, సర్జరీ కానీ, అన్లెస్ నువ్వు వెరీ నీష్ సర్జరీస్ చేస్తుంటే తప్ప కామన్ కొలిసిస్టెక్టమీలు, కామన్ హెర్నియాలు, కామన్ యూనో bowel resection, I don't know if it comes under common, but it's fairly common. A lot of surgeons can do. What is big deal about you? So అట్లా వాల్యూ పోయింది. అండ్ మెడిసిన్ కూడా అంతే. మెడిసిన్ కామన్ న్యూమోనియాస్ కానీ, కామన్ ఎలిమెంట్స్, డయాబెటీస్ కానీ ఎవరంటే వాళ్ళు ట్రీట్ చేయొచ్చు. కొంచెం అటు ఇటుగా ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ నువ్వే ట్రీట్ చేయాలని అయితే ఏముండదు. సో అండ్ దాని ముందు ఏముంటుండే అంటే ఎక్కువ మంది ఉండకపోయేటోళ్ళు ట్రీట్ చేసేటోళ్ళు, దానివల్ల డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఏమైంది, చాలామంది వచ్చేసిండ్రు. ఇప్పుడు 8,000 మంది తెలంగాణ నుంచే వస్తే ఏమవుతుంది నెక్స్ట్ 5-6 yearsలో? I'm not very hopeful about it, but we'll see. బట్ తెలివైన వాళ్ళు నాకు తెలిసినంత వరకు పిక్ అదర్ ఫీల్డ్స్. మెడిసిన్కి అయితే రావద్దు. మెడిసిన్ డిసప్పాయింట్మెంటే ఉంటుంది, ఎందుకంటే ఇట్స్ అ లాంగ్ పాత్ అండ్ ఇట్స్ నాట్ దాట్ రివార్డింగ్ ఎనీమోర్. సో డోంట్ పిక్ మెడిసిన్ ఇఫ్ యు ఆర్ సూపర్ స్మార్ట్. And yeah, let me know what you think.